ఇవాల్టి వీడియోలో మనం ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. ఎస్ఈఓలో కీవర్డ్ రీసెర్చ్ గురించి తెలుసుకుందాం. ఈ కీవర్డ్ రీసెర్చ్ అన్నది మోస్ట్ అడ్వాన్స్డ్ పార్ట్ ఇది. ఓకే, సో ఒక్క కీవర్డ్ రీసెర్చ్ చేస్తే మనం ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్కి ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్కి మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ ఒక ఫేస్బుక్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు, లేదంటే ఒక గూగుల్లో కావచ్చు. సో ఎక్కడైనా సరే మనం ఈ కీవర్డ్ రీసెర్చ్ అన్నది ఇప్పుడు ఎలా అయితే చేస్తామో ఆ ప్యాటర్న్లో మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసినట్టు అయితే మీరు ప్రతి ప్లేస్లో అదే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఒక వీడియోని రెడీ చేసి మీరు అప్లోడ్ చేసినట్టు అయితే మీ వీడియో అన్నది ఈజీగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దానికోసం కీవర్డ్ రీసెర్చ్ అన్నది ఎలా చేయాలి అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ చేయాలంటే మనకి టూల్స్ కావాలి కొన్ని టూల్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సెమ్రష్ అనే ఒక కీవర్డ్ ఉంది, ఒక టూల్ ఉంది. ఓకే, ఈ సెమ్రష్ అన్న టూల్లోకి వెళ్తే మనకి టూల్ కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుందండి. ఓకే, ఈ టూల్ కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైజింగ్ అని ఉంది కదా, నేను ప్రైజింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మంత్లీ $119 ఉంది. ఈ టూల్ కనుక మనం యూజ్ చేయాలంటే మంత్లీ మనకెంత, $119 అంటే ఆల్మోస్ట్ ఒక $700 తక్కువ మనకి ఇది $10,000 వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ మంత్లీ అనమాట. మంత్లీ మనం రెన్యువల్ అన్నది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే మనకి పెయిడ్ టూల్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. ఓకే, సో మనం ఫ్రీ టూల్ ఒకటి ఉంది. సో ఆ ఫ్రీ టూల్ని ఉపయోగించుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయొచ్చు. సో ఆ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీనికోసం ముందుగా ఏంటంటే మనం గూగుల్కి వెళ్ళాలి. ఓకే, సో గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయండి ads.google.com. ఓకే, సో ads.google.com అని ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, గెట్ మోర్ కస్టమర్ అండ్ జనరేట్ లీడ్స్ అని. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్గా ఈ టూల్ ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే గూగుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ టూల్ని వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ టూల్ కనుక వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు గూగుల్లో యాడ్స్ అనేవి రన్ చేయడం కష్టం. సో ఇది గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టూల్ అనమాట. సో ఈ టూల్ కాకుండా మనకి ఇంకొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ టూల్స్ అంతా మనకి వర్కౌట్ అవ్వవు. గూగుల్ టూల్ అన్నదే చాలా మనకి ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరైనా గూగుల్లో యాడ్స్ రన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఉందండి. సో అదేంటంటే ఇక్కడ చూడండి, టు హెల్ప్ యూ గెట్ స్టార్టెడ్ విత్ గూగుల్ యాడ్స్ వీ విల్ గివ్ యూ 20,000 ఇన్ ఫ్రీ యాడ్ క్రెడిట్ వెన్ యూ స్పెండ్ 20,000. ఓకే, మీరు ఒక 20,000 రూపీస్ పెట్టేసి ఇందులో యాడ్స్కి రన్ చేయడానికి మార్కెటింగ్కి మీరు పెట్టారనుకోండి. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 20,000 మీకు ఒక ప్రోమో కోడ్ ఇస్తారు. ఆ ప్రోమో కోడ్ అన్నది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రోమో కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఇంకొక 20,000 రూపీస్ వస్తుంది. సో టోటల్గా మనకి ఎంత అంటే 20,000కి ఇంకో 20,000 ఫ్రీ వస్తుంది, కాబట్టి 40,000 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, వాళ్ళ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ బ్రాండ్ చాలామందికి తెలియాలి అని అనుకున్నప్పుడు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇందులో మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు సింపుల్గా ఒక జీమెయిల్ ఉంటే చాలు. నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేశాను. సో నాకేంటంటే ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది లాగిన్ అయిపోతుంది. సో మీకేంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఓకే, ఇట్స్ చాలా సింపుల్ అది అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, జస్ట్ ఒక జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. సో ఇది క్యాంపెయిన్ రన్ చేసే ఒక డాష్ బోర్డ్ ఇది. ఓకే, సో ఇక్కడ పైన మనకి ఒక ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, చూసారు ఇక్కడ ఆల్ క్యాంపెయిన్స్ అని. ఇక్కడ సైడ్ చూడండి, రిపోర్ట్స్, టూల్స్ అండ్ సెట్టింగ్స్, రిఫ్రెష్, హెల్ప్, నోటిఫికేషన్స్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మనం ఏంటంటే టూల్స్ అండ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ టూల్స్ అండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మనకి ఇక్కడ కిందకు వస్తే మనకి ప్లానింగ్ అని ఉంది కదా, సో ఈ ప్లానింగ్ పైన క్లిక్ చేయండి. ఓకే, దెన్ కీవర్డ్ ప్లానర్ అని ఉంది కదా, ఈ కీవర్డ్ ప్లానర్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ గూగుల్ టూల్ ఎవరైతే ఓపెన్ చేస్తుంటారో అందరికీ ఒకేలాగా ఇంటర్ఫేస్ అన్నది ఉండదు. ఓకే, ఒక్కొక్కరికి ఒకేలాగా ఇంటర్ఫేస్ ఉంటుంది, బట్ ఇక్కడ పైన కనిపించే ఆప్షన్స్ అందరికీ సేమ్. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లానింగ్ అని వచ్చి దీని కింద కీవర్డ్ ప్లానర్ అని ఇలా కనిపిస్తుంది కదా, కొంతమందికి ఎలా అంటే ఓపెన్ చేసిన వెంటనే దీనిపైకి ఇలా మౌస్ తీసుకెళ్ళగానే ఆ ప్లానింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, దాని కింద కీవర్డ్ ప్లానర్ ఇక్కడ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, సబ్ మెన్యూ లాగా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కీవర్డ్ ప్లానర్ ఉంది కదా, ఈ కీవర్డ్ ప్లానర్ పైన మనం క్లిక్ చేద్దాం.
రైట్. సో కీవర్డ్ ప్యానర్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఒక కీవర్డ్ తీసుకునే ముందు ఫస్ట్గా మీ టార్గెటింగ్ లొకేషన్ ఎక్కడ, అంటే ఇండియాని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా, యూఎస్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎటు సైడ్ మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాని బేస్ మీదే మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ మనకి లొకేషన్ ఇండియా అని ఉంటుంది. సో ఇండియా పైన క్లిక్ చేసి దీన్ని ఇంటూ తీయాలి. సో అప్పుడు మనకి ఇండియా నుంచి మనం డిజేబుల్ అయిపోతాం. దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఏంటంటే మీరు చూస్ చేసే కీవర్డ్ ఒక ఇండియా ఒక్కదానికే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా సరే అది రీచ్ అవ్వడానికి దానికి సంబంధించిన సర్చ్ వాల్యూమ్ డాటా అంతా మనకి ఈ టూల్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ టైప్ ఇక్కడ చూడండి, ట్రై మీల్ డెలివరీ ఆర్ లెదర్ బూట్స్ ఇట్లా చూపిస్తుంది కదా, ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వండి. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఫ్లవర్స్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఓకే. నేను ఫ్లవర్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని ఉంది కదా, ఈ గెట్ రిజల్ట్స్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిఫైన్ కీవర్డ్స్ అని ఉంటుంది, దీన్ని ఇంటూ చేయండి. నౌ సీ దట్ ఇవి కీవర్డ్స్ చూడండి, కీవర్డ్ బై రిలివెన్సీ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఈ ఫ్లవర్స్ అన్న కీవర్డ్ సెర్చ్ చేసాం కదా, దీనికి రిలేటెడ్ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్లవర్ డెలివరీ, ఓకే, ఫ్లోరిస్ట్ నియర్ మీ, లిల్లీ, ఓకే, ఇట్లా అనమాట. దానికి రిలేటెడ్ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్నీ వస్తాయి. అయితే ఓన్లీ ఫ్లవర్స్ అన్న కీవర్డ్కి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు జనాలు, యావరేజ్ మంత్లీ 1 మిలియన్ నుంచి 10 మిలియన్ వరకు మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. కానీ ఒక 3 మంత్స్ నుంచి దీని యొక్క డాటా ఎటువంటి అప్డేట్లు లేదు, అంటే ఇది తగ్గడం అన్నది లేదు, అంతకుమించి ఎక్కువ పెరగడం అనేది లేదు, ఇదే లెవెల్లో ఇది మెయింటెనెన్స్ చేస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ కాంపిటీషన్ అన్నది ఎప్పుడు హై ఉంది, హై ఉంటే తీసుకోవద్దు. ఓకే. సో ఎవరైతే స్టార్టింగ్లో కొత్తగా ఛానల్ పెట్టారు, కొత్తగా వీడియోస్ చేస్తున్నారు, కొత్తగా ఎస్ఈఓ చేస్తున్నారు, సో అలాంటి వాళ్ళు హై ఉన్న కీవర్డ్స్ ఏవి తీసుకోకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లవర్ డెలివరీ, ఈ కీవర్డ్ చూడండి 100K నుంచి 1 మిలియన్ వరకు ఉంది, ప్లస్ 900%, అంటే చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఈ ఫ్లవర్ డెలివరీ అన్నది. ఇంకా పెరుగుతుందన్నమాట, రోజు రోజుకి ఇది పెరుగుతుంది. ఓకే. సో దీనికి యావరేజ్గా సిపిసి $1.84 టు $8.15 ఉంది. ఓకే. సో ఈ సిపిసి అంటే ఏంటంటే, ఈ బిడ్ అంటే ఏంటంటే, ఎవరైతే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తారో, అంటే ఈ క్యాంపెయిన్లో ఎవరైతే ఒక యాడ్ ఈ కీవర్డ్ మీద రన్ చేస్తారో వాళ్ళకి పర్ క్లిక్కి కట్ అయ్యే అమౌంట్ $1 నుంచి $8.15 వరకు కట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ టూల్ అనేది మనకి చెబుతుంది అనమాట. ఓకే. సో ఎలాంటి కీవర్డ్స్ మనం తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే, మీరు కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ హైయే ఉన్నాయి, లో అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఫ్లవర్ షాప్ అని, సారీ అది వెళ్ళిపోయింది, ఇంకా వేరే ఉన్నాయి చూద్దాం ఇక్కడ. యా. ఓకే. ఏదో పెటల్స్ అంట. ఓకే. పెటల్స్ అన్న ఫ్లవర్ కూడా ఏదో ఉన్నట్టుంది, సంథింగ్ ఏంటో అది. సో ఈ కీవర్డ్కి కనుక మీరు ఈ కీవర్డ్ మీకు ఐడియా ఉంది, ఈ కీవర్డ్ మీద మీరు వీడియో చేద్దాం అనుకుంటున్నారు, ఈ కీవర్డ్ పైన మీరు ఆర్టికల్స్ రాద్దాం అనుకుంటున్నారు, ఎస్ఈఓ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఈ కీవర్డ్ని మీరు చూస్ చేసుకోవచ్చు బ్లైండ్గా. ఎందుకంటే మంత్లీ 100K నుంచి 1 మిలియన్ వరకు సర్చ్ వాల్యూమ్ ఉంది, 3 మంత్స్ నుంచి ఎటువంటి చేంజ్ ఏం లేదు. ఓకే. కాంపిటీషన్ అంటే ఈ కీవర్డ్కి పర్టికులర్గా కాంపిటీషన్ అనేది ఏమీ లేదు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉందన్నమాట. ఉండొచ్చు కాంపిటీషన్, బట్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఓకే. సో అందుకని చెప్పేసి ఈ కీవర్డ్ తీసుకోవచ్చు. దీనికి సిపిసి కూడా ఇంత ఉంది, అంటే మీకు వచ్చే రెవెన్యూ ఈ సిపిసి బేస్ మీద మనకి రెవెన్యూ అనేది ఉంటుందన్నమాట. అలాగే వీడియోని ఎంతమంది చూస్తున్నారు, ఆడియన్స్ ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, ఎంతమంది మన వెబ్సైట్లో స్టే ఆన్ అవుతున్నారు, ఎంతమంది సెర్చ్ చేసి మరి ఇంకా చూస్తున్నారు, సెర్చ్ రిజల్ట్లో ఎలా వెళ్తున్నాం, వీటంతా డిపెండ్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కీవర్డ్స్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక చూడండి, బ్లూమ్స్ అంట. ఓకే. సో ఈ బ్లూమ్స్ అనేది కూడా సేమ్ ప్యాటర్న్. ఓకే. సో నేను ఒకసారి ఇందాక బ్యాక్ వస్తాను, ఒక కీవర్డ్ మనం చూసాం కదా బ్యాక్, చాలా బాగుంది. ఇది చూడండి, ఫ్లవర్ షాప్ అన్న కీవర్డ్ తీసుకున్నట్టు అయితే సేమ్ 100K నుంచి 1 మిలియన్ ఉంది, ఇది ఇంకా పెరుగుతుందన్నమాట, బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. లో కాంపిటీషన్ ఉంది, పెద్దగా కాంపిటీషన్ అన్నది ఏమీ లేదు. సో దీని యొక్క సిపిసి ఎంత ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్లవర్ షాప్ అన్నది మనం ఎలా వాడతామంటే, నియర్ బై ఫ్లవర్ షాప్ ఒక దగ్గర ఉంది, కూకట్పల్లిలో ఒక ఫ్లవర్ షాప్ ఉంది, దిల్సుఖ్ నగర్లో ఒక ఫ్లవర్ షాప్ ఉంది. ఓకే. తెలంగాణ మొత్తంలో ఫేమస్ ఫ్లవర్ షాప్ ఇది. ఇలా మనం నచ్చినట్టుగా మనం మోడిఫై చేసుకుంటాం. ఓకే. ఈ కీవర్డ్స్ అనేవి ఏంటంటే ఇవి షార్ట్ టైల్ కీవర్డ్ అనమాట. ఓకే. మెయిన్ ఫోకస్ కీవర్డ్ అని చెప్పొచ్చు మనం. ఈ కీవర్డ్ని మనం ఫోకస్ కీవర్డ్గా తీసుకొని దీనికి యాడ్ ఆన్ అంటే ఫ్లవర్ షాప్ ఇన్ కూకట్పల్లి, బెస్ట్ ఫ్లవర్ షాప్ ఇన్ కూకట్పల్లి. ఓకే. సో అలా అనమాట మనం యాడ్ ఆన్ చేసుకుంటాం. ద కీవర్డ్ని లాంగ్ టైల్ అంటే పెద్దగా చేసేదాన్ని మనం లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. సో అలాంటి కీవర్డ్ తీసుకుంటే ఏంటంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో
ఇలాంటి కీవర్డ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ మనకు తక్కువ ఉండడం వల్ల ర్యాంక్ అవుతుంది. సో అలా తీసుకోవడం వల్ల పర్టికులర్గా ఒక ప్లేస్ని మనం టార్గెట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆ ప్లేస్లో మనం ర్యాంక్ అవుట్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టూల్ యూజ్ చేసుకున్నట్టు అయితే చాలా బెనిఫిట్ ఉంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే కీవర్డ్ తీసుకుంటే సరిపోదు, ఆ కీవర్డ్కి తగ్గట్టుగా వీడియో నీట్గా చేయాలి, అలాగే ఒక కంటెంట్ కూడా నీట్గా రాసి దాన్ని పబ్లిష్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నవ్ డేస్ ప్రతి ఒక్కరు మన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ ప్రజెంట్ జనరేషన్లో ఏమైందంటే డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, సో ఎందుకు అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లాంటివి వస్తే కనుక జాబ్స్ అన్ని ఐటీవీ ఏమన్నా ఒకవేళ పోతే, ఓకే పోకూడదు కానీ ఒకవేళ పోతే సిచ్యువేషన్ లేక, సో వాళ్ళందరికీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అన్నది చాలా బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఇంట్లో ఉండి మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎలా ఎర్న్ చేసుకుంటామంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా ఎర్న్ చేసుకోవాలన్నది మన క్రియేటివిటీ, మన మైండ్ సెట్ని యూజ్ చేసే దాన్ని బట్టి మనం డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.